the concurrency in generally in any language, in any programming language, what is the meaning of the concurrency at the time of executing the programs. Okay, computer can execute programs in serial order or parallel way. Okay, if your computer executes the programs parallelly, that is called parallel operation, is called concurrency. ఓకే, మనం కూడా అంతే, ఒకేసారి 2-3 ఆపరేషన్స్ ఒకేసారి చేస్తున్నాం అనుకోండి, ఇది ప్యారలల్ ఆపరేషన్ అంటాం, దట్నే మనం కన్కరెన్సీ అంటాం. కంప్యూటర్ ఆల్సో కెన్ పెర్ఫార్మ్ ది ఆపరేషన్స్ కన్కరెంట్లీ. కంప్యూటర్ ఆల్సో పెర్ఫార్మ్ ది ఆపరేషన్స్ కన్కరెంట్లీ, దట్ మీన్స్ ప్యారలల్లీ. జనరల్ గా కన్కరెన్సీ అనేది 4 లెవెల్స్ లో ఉంటుంది. కంప్యూటర్ గురించి ఆలోచిస్తే ఈ ప్యారలల్ ప్రాసెసింగ్ అనేది 4 లెవెల్స్ లో జరుగుతుంది. అది జనరల్ గా ఎలా ఉంటదంటే, మన ప్రోగ్రామ్ కన్సిడర్ చేయండి. ప్రోగ్రామ్ కన్సిడర్ చేస్తే ఫస్ట్ ప్రోగ్రాము, ఆ ప్రోగ్రామ్ లో ఏముంటాయి, సబ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. జనరల్ గా సి ప్రోగ్రామ్ తీసుకుందాం, ప్రోగ్రాము, ఆ ప్రోగ్రామ్ లో సబ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆ సబ్ ప్రోగ్రామ్ లో స్టేట్మెంట్స్ ఉంటాయి, అంతే కదా. సీక్వెన్స్ ప్రోగ్రాము, దెన్ వాట్ ఈస్ ది ప్రోగ్రామ్, ప్రోగ్రామ్ ఏ కంటైన్స్ సబ్ ప్రోగ్రామ్స్, సబ్ ప్రోగ్రామ్స్, ఈచ్ అండ్ ఎవ్రీ సబ్ ప్రోగ్రామ్ కంటైన్స్ ది స్టేట్మెంట్స్. ఆ స్టేట్మెంట్స్ చివరికి మనం కంపైలేషన్ చేసిన తర్వాత, ఒక ప్రోగ్రామ్ కంపైలేషన్ చేస్తే ప్రతి ఎవ్రీ స్టేట్మెంట్ కెన్ బి డివైడెడ్ ఇంటూ సమ్ మిషన్ లెవెల్ ఇన్స్ట్రక్షన్. అంటే ఒక్కొక్క స్టేట్మెంట్ 2-3 ఇన్స్ట్రక్షన్స్ కింద కూడా, మిషన్ ఇన్స్ట్రక్షన్స్ కింద కూడా అది డివైడ్ అవుతుంది. ఓకేనా. కాబట్టి మీరు వన్ మినిట్, సో ఈ కన్కరెన్సీ ఆపరేషన్స్ కూడా అదే జరుగుతుందమ్మా. ఫస్ట్ మిషన్ ఇన్స్ట్రక్షన్ లెవెల్, అంటే ఏదైతే నేను చెప్పానో ప్రతి స్టేట్మెంట్ ని 2-3 స్టేట్మెంట్స్ కి డివైడ్ అయ్యింది కదా. మిషన్ ఇన్స్ట్రక్షన్ లెవెల్లో ప్యారలల్ ప్రాసెసింగ్ జరిగితే దాన్ని మిషన్ ఇన్స్ట్రక్షన్ లెవెల్ అంటాం. స్టేట్మెంట్ లెవెల్, మన ప్రోగ్రామ్ స్టేట్మెంట్స్ లెవెల్లో 2 స్టేట్మెంట్స్ ప్యారలల్ గా, స్టేట్మెంట్స్ ని ప్యారలల్ గా ఎగ్జిక్యూట్ చేస్తుంది స్టేట్మెంట్ లెవెల్ కన్కరెన్సీ. 2-3 సబ్ ప్రోగ్రామ్స్ ని ప్యారలల్ గా ఎగ్జిక్యూట్ చేస్తేనేమో యూనిట్ లెవెల్ ఎగ్జిక్యూషన్. లేదు, ప్రోగ్రామ్స్ ఒకేసారి 2-3 ప్రోగ్రామ్స్ ని ప్యారలల్ గా ఎగ్జిక్యూట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ ప్రోగ్రామ్ లెవెల్. ఓకే, ఇప్పుడు ఈ కన్కరెన్సీ అనేది జనరల్ గా ఫిజికల్ కన్కరెన్సీ, లాజికల్ కన్కరెన్సీ అని 2 ఉన్నాయేమో. ఫిజికల్ గా కన్కరెన్సీ చేయడం అంటే ఏంటంటే, ఫిజికల్ కన్కరెన్సీ అంటే కంప్యూటర్ కి ఏ కంప్యూటర్ ఫిజికల్లీ హ్యాస్ మల్టిపుల్ ప్రాసెసర్స్. ఇఫ్ ఏ కంప్యూటర్ physically contains more than one processor, microprocessor, then it will execute the processes parallelly. చాలా మైక్రో ప్రాసెసర్స్ ఉన్నాయి అనుకోండి, ఒక్కొక్క ప్రాసెసర్ ఒక్కొక్కటి మీకు ఒక్కొక్క ప్రాసెసర్ ఒక్కొక్కటి చూసుకుంటా ఉంటుంది. ఒక్కొక్క ప్రాసెసర్ ఒక్కొక్క ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ అది మనకి మళ్ళీ ఏది ఫిజికల్ లెవెల్ అంటే మోర్ దెన్ 1 ప్రాసెసర్ మెయింటైన్ చేస్తే దాన్ని మనం ఫిజికల్ లెవెల్ అంటాం. ఓకేనా. if it maintains more than 1 processor, that is called physical level concurrency. అలా కాకుండా మన కంప్యూటర్ ఒక ప్రాసెసరే ఉంటుంది, బట్ అది ఒకే ప్రాసెసర్ మల్టిపుల్ ప్రోగ్రామ్స్ ని ప్యారలల్ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుంది. దాన్ని లాజికల్ కన్కరెన్సీ అంటాం. అర్థమైందా. ఇఫ్ ఏ సింగిల్ ప్రాసెసర్ హ్యాస్ ది capacity to execute more than 1 program parallelly, that is called logical concurrency. Okay, next task process ante entamo, a process is, what is the process? మన ప్రోగ్రామ్ లో దేని మనం ప్రాసెస్ అంటాం, ప్రాసెస్. ఒక ప్రోగ్రామ్ ఏదైతే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుందో, అది ఏ పార్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుందో దట్ ఈస్ కాల్డ్ ది ప్రాసెస్. ఇప్పుడు ప్రాసెస్ ఉందనుకోండి, ఆ ప్రాసెస్ ని మనం స్టార్ట్ చేయం, బట్ సబ్ ప్రోగ్రామ్స్ అనుకో మనం స్టార్ట్ చేస్తాం, బట్ ప్రాసెస్ అనేది అదే ఆటోమేటిక్ గా దాన్ని టాస్క్ అని కూడా అంటాం. ఓకేనా. ఒక టాస్క్ అన్నా ప్రాసెస్ అన్నా అదే. ఆ ప్రాసెస్ అనేది మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఏదైతే ఎగ్జిక్యూట్ అవుతుందో దాన్ని టాస్క్ అంటాం. అదే ఆటోమేటిక్ ఇంప్లిసిట్ గా స్టార్ట్ అయింది, అది అయిపోయిన తర్వాత ఇంప్లిసిట్ గా క్లోజ్ అయింది. అదే మీకు టాస్క్ కన్నా సబ్ ప్రోగ్రామ్ కి డిఫరెన్సెస్ అడిగితే ఇది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్
సింక్రనైజేషన్. ఇప్పుడు కంప్యూటర్ ఏంటంటే చాలా ప్రోగ్రామ్స్ని అది ఎగ్జిక్యూట్ చేయాలి. ఒకే ప్రాసెసర్ మల్టిపుల్ ప్రోగ్రామ్స్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే అక్కడ కాంపిటీషన్ ఉంటుంది. ఏ ప్రోగ్రామ్ని ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేయాలి, దాన్ని సింక్రనైజేషన్ చేయటం అంటాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది సింక్రనైజేషన్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువు ఉంది అనుకోండి, వీ హ్యావ్ వన్ షేర్డ్ వేరియబుల్ ఉంది ప్రోగ్రామ్లో, కంప్యూటర్లో ఒక షేర్డ్ వేరియబుల్ ఉంది అనుకోండి ఒక ప్రోగ్రామ్లో. దట్ వేరియబుల్ షుడ్ బి ద వేరియబుల్ కెన్ బి యాక్సెస్డ్ బై మల్టిపుల్ సబ్ ప్రోగ్రామ్స్ అనుకోండి. ఒకే వేరియబుల్ని మల్టిపుల్ సబ్ ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తున్నాయి ఒకే వేరియబుల్ని. అంటే ఇప్పుడు ఆ వేరియబుల్ ఏ సబ్ ప్రోగ్రామ్కి వెళ్ళాలి ఫస్ట్, అది అలాంటప్పుడు ఏంటంటే ఏ సబ్ ప్రోగ్రామ్కి ఫస్ట్ ఛాన్స్ ఇవ్వాలి ఫర్ దట్ షేర్డ్ వేరియబుల్. ఓకే, వాట్ సబ్ ప్రోగ్రామ్ షుడ్ యూజ్ ది షేర్డ్ వేరియబుల్ ఫస్ట్, వాట్ సబ్ ప్రోగ్రామ్ షుడ్ యూజ్ ది షేర్డ్ వేరియబుల్ ది నెక్స్ట్. ఆ ఆర్డర్ని మెయింటైన్ చేయడాన్ని మనం ఏమంటాం అంటే సింక్రనైజ్ చేయటం అంటాము. అర్థమేమో? సింక్రనైజ్ చేయటం అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ ది మెకానిజం దట్ కంట్రోల్స్ ది ఆర్డర్, మెకానిజం దట్ కంట్రోల్స్ ది ఆర్డర్ విచ్ ఏంటది? దట్ కంట్రోల్స్ ది ఆర్డర్, మెకానిజం దట్ కంట్రోల్స్ ది ఆర్డర్ ఇన్ విచ్ టాస్క్ ఎగ్జిక్యూట్. ఇట్లా మళ్ళా కోఆపరేషన్ సింక్రనైజేషన్ అని కాంపిటీషన్ సింక్రనైజేషన్ ఉంటాయి. ఇప్పుడు కోఆపరేషన్ సింక్రనైజేషన్ వెరైటీగా ఉంటుంది. ఏంటమ్మో, ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ ఉన్న అనుకోండి, ఇప్పుడు ఏదన్నా కోఆపరేటివ్గా వెళ్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ కూడా అప్పుడు చెప్పాను మీకు, ఏదన్నా మేము సెమినార్ హాల్ యూజ్ చేసుకోవాలనుకోండి, ఫ్యాకల్టీ ఒకే సెమినార్ హాల్ని నంబర్ ఆఫ్ ఫ్యాకల్టీ యూజ్ చేసుకోవాలనుకున్నారు, బట్ అందరూ ఒకేసారి యూజ్ చేసుకోవటం కుదరదు కదా. అప్పుడు మేము ఏం చేస్తామంటే కోఆపరేటివ్ మోడ్లో ఫస్ట్ ఎవరు అది సెమినార్ హాల్ యూజ్ చేసుకోవాలి, ఆ తర్వాత నెక్స్ట్ ఎవరు యూజ్ చేసుకోవాలి. ఒకళ్ళు సెమినార్ హాల్ యూజ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకోళ్ళకి ఛాన్స్ వచ్చేటట్టుగా మేము కోఆపరేటివ్ మోడ్లో పెడతాం. దాన్ని ఒకటి అయిపోతే నెక్స్ట్ వాళ్ళు స్టార్ట్ చేయటం, అదే వాళ్ళు అయిపోతే నెక్స్ట్ వాళ్ళు స్టార్ట్ చేయటం, ఈ విధంగా ఒక మెకానిజం ఉంటే దాన్ని కోఆపరేషన్ సింక్రనైజేషన్ అంటాం. బట్ కాంపిటీషన్ సింక్రనైజేషన్ అంటే అది కదమ్మా. అక్కడ ఒక కాంపిటీషన్ అంటే ఏంటంటే ఒక విన్ రేస్ లాగా పెడతాం. ఆ రేస్లో ఎవరు విన్ అవుతారో, ఎవరికి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుందో వాళ్ళు దాన్ని ఆ షేర్డ్ వేరియబుల్ని యూజ్ చేసుకోవటం జరుగుతుంది. దాన్ని మనం కాంపిటీషన్ సింక్రనైజేషన్ అంటాం. ఓకే, కోఆపరేషన్ సింక్రనైజేషన్, కాంపిటీషన్ సింక్రనైజేషన్, కోఆపరేషన్, కాంపిటీషన్. అదే రేస్ కండిషన్ ఒక డెఫినేషన్ ఉంది మీకు. ఇవన్నీ కూడా నెక్స్ట్ మీకు ఆపరేటింగ్ సిస్టంలో వస్తాయి. రేస్ కండిషన్ ఏంటమ్మా? రేస్ కండిషన్ అంటే ఎప్పుడు రేస్ కండిషన్ వస్తాయి చెప్పండి? ఒకే రీసోర్స్ కోసం 2 or more పోటీ పడుతున్నాయి అనుకోండి, అప్పుడు ఎవరికి ఆ రీసోర్స్ ఫస్ట్ వెళ్ళాలి. అప్పుడు అది జరగాలంటే ఒక కాంపిటీషన్, ఒక రేసింగ్ పెడతాం మనం. ఇట్ విల్ అక్కర్ వెన్ 2 or more tasks are racing. రేస్ కండిషన్ అనేది ఎప్పుడు వస్తుంది? ఇట్ విల్ అక్కర్ వెన్ 2 or more tasks are racing టు యూజ్ ది షేర్డ్ రీసోర్స్. పోటీ పడుతున్నప్పుడు అప్పుడు రేస్ కండిషన్ అనేది వస్తుంది. అది ఆ రేస్ కండిషన్లో ఎవరు విన్ అవుతారో వాళ్ళు దాన్ని యూజ్ చేసుకోవటం జరుగుతుంది. అర్థం? ఇది రేస్ కండిషన్ అంటే, రైట్? ఇప్పుడు టాస్క్ అన్నాం, ప్రాసెస్ అన్న థ్రెడ్ మీకు తెలుసు కాబట్టి దానికి స్టేట్స్ ఉంటాయి. ఒక టాస్క్ ఉందనుకోండి, ఫస్ట్ అది న్యూ స్టేట్లో ఉంటుంది, తర్వాత రెడీ స్టేట్ ఏదన్నా వస్తుంది, అక్కడ నుంచి రన్నింగ్ స్టేట్కి వెళ్తుంది. మీకు డయాగ్రామ్ ఉంది కదా, ఫ్లో డయాగ్రామ్. రన్నింగ్ స్టేట్లో నుంచి అది బ్లాక్ స్టేట్కి రావచ్చు, అయిపోతే లేకపోతే డెడ్ స్టేట్కి వెళ్ళిపోవచ్చు. ఈ స్టేట్ డయాగ్రామ్ అనేది చూసుకోండి. నెక్స్ట్ ఇదిగోండి, ఈ సింక్రనైజేషన్ మెయింటైన్ చేయడానికే మనం సెమాఫోర్స్ అని, మానిటరు, మెసేజ్ పాసింగ్ ఇవి యూజ్ చేయడం జరుగుతుంది. సెమాఫోరు, మానిటరు, మెసేజ్ పాసింగ్. ఓకే, సెమాఫోర్ యూజ్ చేసి ఏంటి అసలు? సెమాఫోర్ అంటే ఏంటి? మానిటర్ అంటే ఏంటి? మెసేజ్ పాసింగ్ అంటే ఏంటి? ఇవన్నీ ఏంటంటే వీటిని సింక్రనైజేషన్ అల్గారిథమ్స్ లేకపోతే సింక్రనైజేషన్ టూల్స్ అంటారు. వీటిని ఏంటవి? సెమాఫోరు, మానిటరు, మెసేజ్ పాసింగ్. ఈ సెమాఫోర్ అనేది ఏంటంటే జస్ట్ జనరల్గా ఏంటంటే ఇది ఒక సింక్రనైజేషన్ టూల్ అని,
ఇక్కడ ఒక వేరియబుల్ యూజ్ చేసుకుంటుంది, ఏం లేదు, ఇది ఒక ప్రోగ్రామ్ అనుకోండి. ఈ ప్రోగ్రాము ఏం చేస్తుందంటే 2-3 సబ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి అనుకోండి. ఆ సబ్ ప్రోగ్రామ్స్ ఏ సబ్ ప్రోగ్రామ్ ఎప్పుడు వెయిట్ చేయాలి, ఎప్పుడు అది మళ్ళీ సిగ్నల్ ఇవ్వాలి ఏంటి అనేది దాన్ని మెయింటైన్ చేయడం కోసం ఒక వేరియబుల్ యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, ఏ సెమాఫోర్ ఈజ్ అన్ ఇంటిజర్ వేరియబుల్ అండ్ ఏ క్యూ ఫర్ స్టోరింగ్ టాస్క్ డిస్క్రిప్టర్స్. ఓకే, సెమాఫోర్ అనేది ఒక ఇంటిజర్ వేరియబుల్ అమ్మా. అది 0 ఉండొచ్చు, లేకపోతే 1 ఉండొచ్చు. ఇట్లా ఒక ఇంటిజర్ వేరియబుల్ అది మెయింటైన్ చేస్తుంది. లేకపోతే ఎక్కువ వాల్యూస్ కూడా ఉండొచ్చు, అది ప్రాబ్లం లేదు. ఏ సెమాఫోర్ ఈజ్ ది ఇంటిజర్ వేరియబుల్. ఇప్పుడు ఇది ఎలా మెయింటైన్ చేస్తుంది ఏంటంటే, దీనికి ఈ సెమాఫోర్ మెయింటైన్ చేయడానికి 2 మెథడ్స్ ఇది యూజ్ చేసుకుంటుంది. వెయిట్ మెథడ్, సిగ్నల్ మెథడ్. ఈ వెయిట్ మెథడ్ ఏంటి, సిగ్నల్ మెథడ్ ఏంటి? జనరల్ గా ఒక రీసోర్స్ కోసం 2 టాస్క్స్ పోటీ పడుతున్నాయి అనుకోండి. 2 సబ్ ప్రోగ్రామ్స్ ఒక వేరియబుల్ కోసం పోటీ పడుతున్నాయి అనుకోండి. ఒక వేరియబుల్ ఆల్రెడీ ఒక సబ్ ప్రోగ్రామ్ యూజ్ చేసుకుంటుంది ఆ వేరియబుల్ని. అలాంటప్పుడు ఇంకో సబ్ ప్రోగ్రామ్ ఏం చేయాలి, దట్ షుడ్ వెయిట్, అంతే కదా. ఆ వేరియబుల్ ఖాళీగా లేదు, ఆ వేరియబుల్ ఇంకొక సబ్ ప్రోగ్రాము అది దాన్ని యూజ్ చేసుకుంటుంది కాబట్టి ఆ వేరియబుల్ వెయిట్ చేయాలి. అది ఈ సబ్ ప్రోగ్రామ్ వెయిట్ చేయాలి అది రిలీజ్ అయ్యే వరకు. అందుకోసమని ఈ వెయిట్ ఫంక్షన్ ఏం చేస్తూ ఉంటుంది, వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇనిషియల్ గా ఎప్పుడు దాకా వెయిట్ చేస్తుందంటే, ఆ వేరియబుల్ వేరే సబ్ ప్రోగ్రామ్ యూజ్ చేసుకుంటుంది అంటే ఆటోమేటిక్ గా దాని వాల్యూ 0 ఉంటుంది. ఒక వేరియబుల్, షేర్డ్ వేరియబుల్ వేరే సబ్ ప్రోగ్రామ్, జనరల్ గా వినడము, ఒక మ్యూట్ చేసుకోవాలి మీరు, లేకపోతే నేను రిమూవ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక షేర్డ్ వేరియబుల్ ఉంది. ఆ షేర్డ్ వేరియబుల్ ఒక సిగ్నల్ ఇక్కడ ఏం చేస్తానంటే ఎస్ అని సెమాఫోర్ అని ఒక వేరియబుల్ తీసుకుంటా. సెమాఫోర్ వేరియబుల్ ఏం చేస్తానంటే ఫస్ట్ దాని వాల్యూ 1 పెడతాను. సెమాఫోర్ వేరియబుల్ 1 పెడతాను. ఆ 1 ఫస్ట్ ఇనిషియల్ గా సెమాఫోర్ ఎస్ వాల్యూ ఈజ్ 1. ఇప్పుడు ఒక వేరియబుల్, ఒకే షేర్డ్ వేరియబుల్ ఉంది, 2 సబ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి అనుకోండి. ఆ షేర్డ్ వేరియబుల్ ఎప్పుడైతే ఒక సబ్ ప్రోగ్రామ్ దాన్ని యూజ్ చేసుకోవడం మొదలు పెడతాదో ఆటోమేటిక్ గా ఈ ఎస్ వాల్యూ 0 అవుతుంది. అంటే ఫస్ట్ ఇనిషియల్ 1 ఉంది కదా, 0 అయింది. ఎప్పుడైతే ఎస్ వాల్యూ 0 అయిందో అప్పుడు రెండో సబ్ ప్రోగ్రాము కి అది 0 చూపిస్తూ ఉంటుంది ఎస్ వాల్యూ. కాబట్టి అదేం చేస్తుంది, వైల్ ఎస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 0 ఉండేంత వరకు డూ నో ఆపరేషన్, అంటే వెయిట్ చేస్తూ ఉంటుంది. ఎందుకని ఎస్ వాల్యూ 0 ఉంది అంటే ఆ వేరియబుల్ దట్ ఈస్ నాట్ ఫ్రీ, ఆల్రెడీ యూజ్డ్ బై సమ్ అదర్ అని అర్థం. కాబట్టి అప్పుడు ఎస్ వాల్యూ 0 ఉంది అంటే అది. కాబట్టి అప్పుడు రెండో సబ్ ప్రోగ్రామ్ ఏంటి, ఎస్ వాల్యూ 0 ఉండేంత వరకు డూ నో ఆపరేషన్, వెయిట్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఇది వెయిట్ చేస్తూ ఉంటుందో ఇప్పుడు ఆ మొదటి సబ్ ప్రోగ్రామ్ అది యూజ్ చేసుకుంటుంది కదా వేరియబుల్ని, అది దాన్ని యూజ్ చేసుకోవటం అయిపోయిన తర్వాత ఏం చేస్తుంటే ఇమీడియట్ గా ఎస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ ఎస్ ప్లస్ 1 అని చెప్పి ఎస్ ఈక్వల్ టు, అంటే దాన్ని ఇంతకుముందు 0 ఉంది కదా దాన్ని 1 చేసి సిగ్నల్ ఇస్తుంది. ఎప్పుడైతే ఎస్ వాల్యూ 1 అయిందో వైల్లో ఉన్న కండిషన్ ఫాల్స్ అయ్యి, ఎస్ వాల్యూ 1 అయితే ఫాల్స్ అయింది కదా, ఇమీడియట్ గా వైల్ లూప్కి వచ్చి ఎస్ ఈక్వల్ టు ఎస్ మైనస్ 1 అని చెప్పి ఇప్పుడు సెకండ్ సబ్ ప్రోగ్రామ్ వేరియబుల్ ని తీసుకుంటారు. మళ్ళీ సెకండ్ సబ్ ప్రోగ్రామ్ వేరియబుల్ యూజ్ చేసుకుంటుంది కాబట్టి ఎస్ వాల్యూ 0 అయిపోవాలిగా. మళ్ళీ ఒక వేరియబుల్ వేరే సబ్ ప్రోగ్రామ్ యూజ్ చేసుకుంటుందంటే ఎస్ వాల్యూ 0 అవ్వాలి కదా. కాబట్టి వెయిట్ చేయటం ఆగిన తర్వాత మళ్ళీ ఎస్ మైనస్ 1 0 అయిపోయింది. ఇట్లా ఒక ఎస్ వాల్యూ నెగిటివ్ 0నా 1 ఆ రెండింటిని బట్టి వెయిట్ చేసి ఎస్ వాల్యూ 0 ఉంటేనేమో వెయిట్ చేస్తూ ఉంటుంది, అది సిగ్నల్ ఇచ్చేటప్పుడు దాన్ని 1 చేస్తూ ఉంటుంది. ఓకే, ఈ రెండు కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఇది దీని కాన్సెప్ట్ మీద ఇది ఆపరేట్ అవుతూ ఉంటుంది. అలాగే మోనిటర్ అని ఒక కాన్సెప్ట్ చెప్పాను మీకు. మోనిటర్ ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. మోనిటర్ అనేది కూడా ఒక సింక్రనైజేషన్ అల్గారిథం. ఇక్కడ విషయం ఏంటంటే మోనిటర్ యొక్క విషయం ఇది జస్ట్ ఒక క్లాస్ డయాగ్రామ్ లాగా. ఇప్పుడు మోనిటర్ ని డయాగ్రామ్ చూస్తున్నారు చూడండి, ఒక క్లాస్ డయాగ్రామ్ అనుకోండి. మనం జావాలో క్లాస్ రాస్తాం చూడండి, క్లాస్, దాంట్లో మెథడ్స్, ప్రొసీజర్స్, దాంట్లో ఉండే వేరియబుల్స్ ఏబిసి అంతా మోనిటర్ అంతా కలిపి ఒక క్లాస్ అనుకోండి. P1, P2, P3 అనేవి ఆబ్జెక్ట్స్ అనుకోండి. ఇప్పుడు P1 అనేది ఏ అనే వేరియబుల్ యూజ్ చేసుకోవాలనుకోండి. P1 అనే ప్రాసెసర్, P2 అనే ప్రాసెసర్, P3 అనే ప్రాసెసర్, ఇవన్నీ కూడా ఏబిసిలు అనే ఈ క్లాస్ వేరియబుల్స్ ని యూజ్ చేసుకోవాలనుకోండి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ మొత్తాన్ని కలిపి, ఈ వేరియబుల్స్, షేడ్ వేరియబుల్స్ మొత్తాన్ని కలిపి, వాటికి సంబంధించిన ప్రొసీజర్స్ అని కలిపి ఒక షీల్, ఒక బాక్స్ లాగా
మొత్తం ఒక రూమ్ లో పెట్టేస్తాను, పెట్టి ఒక తాళం ఇస్తాను, ఒక లాక్ ఇస్తాను. ఇప్పుడు అంటే మన క్లాస్ డెఫినేషన్ అనమాట. మనం ఎన్క్యాప్సులేషన్ అంటాం చూడండి క్లాస్ ని. క్లాస్ దాంట్లో మెథడ్స్, దాంట్లో వేరియబుల్స్ మొత్తాన్ని కలిపి ఎన్క్యాప్సులేట్ చేస్తున్నాం కదా. అలాగే దాన్ని ఎన్క్యాప్సులేట్ చేయడం అంటే మొత్తం కంబైన్ చేయటం, ఒక గ్రూప్ చేయటం. ఇక్కడ కూడా అదే, ఏవైతే షేర్డ్ వేరియబుల్స్ ఉన్నాయో వాటిని, ఏవైతే ఆ ప్రొసీజర్స్ ఉన్నాయో ఆ వేరియబుల్స్ ని యూజ్ చేసుకునే ప్రొసీజర్స్ ని మొత్తాన్ని కలిపి ఒక రూమ్ లో పెట్టేస్తాను. ఇప్పుడు బయట నుంచి ఆ రూమ్ లో పెట్టి ఒక తాళం వేస్తానమ్మా. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఆ మానిటర్ మొత్తం ఒక మొత్తం కలిపి ఒక రూమ్ అనుకోండి, దాంట్లో ఒక కీ వేసాను. బయట నుంచి P1, P2, P3 అనే ప్రాసెస్లు ఉన్నాయి. ఇప్పుడు P1 అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వేరియబుల్ వాడుకోవాలనుకోండి, P1. ఇప్పుడు P1 అనేది ఏని వాడుకోవాలంటే ప్రొసీజర్కి వెళ్ళి ప్రొసీజర్ P1 అని ప్రొసీజర్ కాల్ చేస్తుంది, ప్రొసీజర్ ఏని కాల్ చేస్తుంది. అయితే P1, P2, P3లో వేటికైతే ఆ రూమ్ యొక్క కీ వస్తుందో, మొత్తం రూమ్ వేసి ఒక రూమ్ కి లాక్ వేసి కీ ఒకటి ఉంటుంది కదా, ఈ P1, P2, P3లో దేనికైతే కీ వస్తుందో, ఏ ప్రాసెస్కి అయితే, ఆ ప్రాసెసర్ మాత్రమే ఈ వేరియబుల్స్ వాడుకోగలదు. ఒకవేళ P1 కి ఆ కీ వచ్చింది అనుకోండి, ఆ రూమ్ కి మానిటర్ సంబంధించిన కీ వచ్చింది అనుకోండి, P1 ఏం చేస్తా అంటే త్రో దీస్ ప్రాసెసర్స్ ఇట్ కెన్ యూజ్ ది ABC వేరియబుల్స్. P1 పని అయిపోయిన తర్వాత ఏం చేస్తా అంటే మళ్ళీ ఆ రూమ్ కి తాళం వేసేసి కీని అలా బయట పెట్టేస్తుంది. ఆ కీని ఇప్పుడు నెక్స్ట్ P2 రిసీవ్ చేసుకుంది అనుకో, P2 ఆ మానిటర్ లోకి ఎంటర్ అయ్యి ఆ ఏబిసిని యూజ్ చేసుకుంటుంది. మళ్ళీ అది లాక్ చేసి కీ బయట పెట్టేస్తుంది. నెక్స్ట్ ప్రాసెసర్ ఏదైతే అవసరమో దాన్ని కీ తీసుకొని అది ఎంటర్ అవుతుంది. ఇది ఒక క్లాస్ కాన్సెప్ట్. ఇది జాగ్రత్తగా మనం క్లాస్ ఎలాగైతే యూజ్ చేస్తామో ఆ క్లాస్ కాన్సెప్ట్ ప్రకారం ఇది పనిచేస్తూ ఉంటుంది. అది మానిటర్. ఇదిగోండి, ఇది ప్రొడ్యూసర్ కన్జ్యూమర్ ప్రాబ్లం చెప్పాను మీకు. ప్రొడ్యూసర్ కన్జ్యూమర్ ఎలాగమ్మా, ప్రొడ్యూసరు ఒక ఎప్పుడు వర్క్ అవుతుంది, పుట్ గెట్ అనే ప్రాబ్లం చూడండి. పుట్ అంటేనేమో ప్రొడ్యూస్ చేస్తాం వాల్యూస్ ని, గెట్ అంటే ఆ వాల్యూస్ తీసుకోవటం. అక్కడ ప్రొడ్యూసర్ కన్జ్యూమర్ ఏదైనా రెండు ఒకటే. ఒక మెమరీలో వాల్యూస్ ని స్టోర్ చేయటం, ఆ వాల్యూస్ ని యూజ్ చేసుకోవటం, అంటే పుట్ మెథడ్, గెట్ మెథడ్. ఇప్పుడు మెమరీలో వాల్యూస్ తీసుకోవాలనుకోండి, ఫస్ట్ ఏముండాలి చెప్పండి, ఆ మెమరీలోకి వాల్యూస్ పెట్టాలి కదా, దాన్ని పుట్ మెథడ్. వాల్యూస్ ని పుట్ మెథడ్ యూజ్ చేసి మెమరీలో వాల్యూస్ పెట్టాము అనుకోండి, వాల్యూస్ ఉన్నాయి అనుకోండి, గెట్ మెథడ్ ఏం చేస్తుంది, వాల్యూస్ తీసుకుంటుంది. ఇది ఈ రెండింటికి. అదేమో ప్రొడ్యూస్ చేయాలి, మెమరీలోకి వాల్యూస్ ని ప్రొడ్యూస్ చేయాలి, ఆ వాల్యూస్ ని గెట్ మెథడ్ దాన్ని కన్జ్యూమ్ చేయాలి. అది ప్రొడ్యూసర్ కన్జ్యూమర్ ప్రాబ్లం. అది జాగ్రత్తగా ఎప్పుడు అది ఎప్పుడు ప్రొడ్యూస్ చేసేటప్పుడు కూడా అంతే. ఒక జనరల్ గా ఒక ఐటమ్స్ ప్రొడ్యూస్ చేస్తాను అనుకోండి, చాలా ఐటమ్స్ అది ప్రొడ్యూస్ చేస్తాను అనుకోండి, ఒక ఫ్యాక్టరీ ద్వారా చాలా వస్తువులు బయటకు వస్తున్నాయి, ఫ్యాక్టరీ ద్వారా వస్తున్నాయి అనుకోండి, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. దాన్ని ఎవరు కన్జ్యూమ్ చేయట్లేదు అనుకోండి, ఇవన్నీ గోడౌన్ లో పెరిగిపోతా ఉంటాయి కదా, వాళ్ళకి లాస్ కదా. అందుకోసం ఏం చేస్తారు వాళ్ళు, ఫస్ట్ కొన్ని ప్రొడ్యూస్ చేస్తారు, తర్వాత వెయిట్ చేస్తూ ఉంటారు. ఎందుకు, కొన్ని ఐటమ్స్ ప్రొడ్యూస్ చేసి తయారు చేసి వెయిట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు దాన్ని కన్జ్యూమ్ చేసేవాళ్ళు దాన్ని కన్జ్యూమ్ చేసుకోవాలి. ఈ కన్జ్యూమ్ చేసేవాడు కూడా ఎప్పుడు వెయిట్ చేస్తాడు, మ్యానుఫ్యాక్చర్ చేసే వరకు వీడు వెయిట్ చేస్తాడు. అక్కడ ఎప్పుడైతే ఐటమ్స్ రెడీగా ఉన్నాయో వీడు కన్జ్యూమ్ చేయటం మొదలు పెడతాడు. వీడు కన్జ్యూమ్ చేయటం మొదలు పెట్టిన తర్వాత అన్ని అయిపోయిన తర్వాత వీడు కన్జ్యూమ్ చేసేటప్పుడేమో ప్రొడ్యూసర్ వెయిట్ చేస్తాడు, ప్రొడ్యూస్ చేసేటప్పుడు కన్జ్యూమర్ వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇది జస్ట్ రిలేషన్. అదే పుట్ మెథడ్, గెట్ మెథడ్ కూడా అదే. నెక్స్ట్ మెసేజ్ పాసింగ్ అని ఒక సింక్రనైజేషన్ మెథడ్ ఉంది. ఇదేం చెప్పాను మీకు, మెసేజ్ పాసింగ్. జాగ్రత్తగా ఒక టెక్నిక్ చెప్పానమ్మా. ఒక మాడ్యూల్ నుంచి ఇంకో మాడ్యూల్కి మెసేజెస్ పాస్ చేయాలంటే, ఒక మాడ్యూల్ నుంచి ఇంకో మాడ్యూల్కి మెసేజ్ పాస్ చేయాలంటే, ఒక మాడ్యూల్ ఇట్ ఈస్ రెడీ టు పాస్ ది మెసేజ్. ఇక్కడ నుంచి మెసేజ్ వెళ్ళాలంటే అవతల ఇంకో మాడ్యూల్ దట్ షుడ్ రెడీ టు రిసీవ్ ది మెసేజ్. ఒకటేమో మెసేజ్ పంపించడానికి రెడీగా ఉండాలి, ఇంకోటేమో మెసేజ్ ని రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉండాలి. ఆ రెండు రెడీగా ఉంటే అప్పుడు మెసేజ్ అనేది సక్సెస్ఫుల్ గా పాస్ అవుతుంది. దీనికి మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పానమ్మా. డాక్టర్, పేషెంట్. ఒక డాక్టర్ అనుకోండి, మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, ఒక పేషెంట్ వెళ్ళాడు, డాక్టర్ ఫ్రీగా ఉన్నాడు అనుకోండి, ఏం జరుగుతుంది చెప్పండి, ఈ పేషెంట్ వెళ్తాడు ఫ్రీగా, డాక్టర్ ఫ్రీగా ఉన్నాడు కాబట్టి పేషెంట్ వెళ్తాడు, అతను చూపించుకుంటాడు, వచ్చేస్తాడు. అదే ఈ పేషెంట్ వెళ్ళే టైంకి డాక్టర్ ఆల్రెడీ వేరే పేషెంట్స్ తో ఎంగేజ్ లో ఉన్నాడు అనుకోండి, అప్పుడు కంపల్సరీగా ఇప్పుడు న్యూగా వెళ్ళిన పేషెంట్ కంపల్సరీగా వెయిట్ చేయాలి. సో ఇక్కడ పేషెంట్ డాక్టర్ వీళ్ళ మధ్యలో ఈ చూపించుకోవడం అని కానీ ఆ పేషెంట్ చూస్తున్నది ఎప్పుడు జరుగుతుందమ్మా, డాక్టర్ ఖాళీగా ఉండాలి, రెడీ టు
చెకప్ ది పేషెంట్, అతను ఫ్రీగా ఉండాలి, పేషెంట్ ఈజ్ రెడీ టు హీఈస్ విల్లింగ్ టు చెకప్, అంతే రెండు ఉండాలి. ఈ రెండు ఉంటేనే అప్పుడు ఆ మధ్యలో ప్రాసెస్ జరుగుతుంది. దానికే ఇక్కడ ర్యాండిజో అంటారు. ర్యాండిజోస్ అనే ఒక వర్డ్ ఉందమ్మా, అది ఓకే. ర్యాండిజోస్ అక్కడ ఏంటంటే సెండరు ఎవరు, రిసీవర్ ఎవరు. సెండర్ ఏమో ఏం చేయాలి, వెన్ ఏ సెండర్ టాస్క్ మెసేజ్ ఈజ్ యాక్సెప్టెడ్ బై రిసీవ్ టాస్క్, సెండర్ ఏమో రెడీగా ఉండాలి పంపించడానికి, రిసీవర్ ఏమో తీసుకోవడానికి రెడీగా ఉండాలి. అది ఆ రెండు ప్రాసెస్లు ఉంటేనే అది మనకి మెసేజ్ పాసింగ్ అనేది జరుగుతుంది. ఇది కొంచెం ఈ డయాగ్రామ్ ఒకటి చూసుకోండి.